ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు అపార్థం చేసుకున్నారు. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు జనాకి కాల్ చేసింది నేను కాదు, విద్యాదేవి. విద్యాదేవి ఆవిడెవరు? జన వైఫ్. అది మీరు కదా? ఆ విద్యాదేవి కూడా జన వైఫే, రెండో పెళ్ళాం. అదేంటి ఇందాక జనార్దన్ గారి వన్ అండ్ ఓన్లీ వైఫ్ మహాలక్ష్మి గారు అని చెప్పారు, ఇప్పుడు మాట మారుస్తున్నారా? బుద్ధి తక్కువై అలా చెప్పాను. జనాతో ఫోన్లో మాట్లాడింది నేను కాదు, విద్యాదేవి. కిడ్నాప్ చేశామనేసరికి నాటకాలు ఆడుతున్నారా? నాటకం కాదు, నిజం. ఇప్పటిదాకా మీరే జనార్దన్ వైఫ్ అని బిల్డప్ ఇచ్చి ఇప్పుడు ఎక్స్ట్రాలు చేస్తున్నారా? ఇందుకే మీరు జనార్దన్ వైఫా కాదా అని అన్నిసార్లు అడిగింది. హ, మీరు ఎందుకు అడిగారో నాకేం తెలుసు. అందుకే ఆలోచించి చెప్పమన్నాం. అన్నిసార్లు మీరే జనార్దన్ వైఫ్ అని చెప్పారు. ఓరి నాయనో, ఇలా ఇరుక్కుపోయానంటే దేవుడా ఏం చేయాలి? హ, ఇప్పుడు చెప్తున్నాను, నేను జనార్దన్ వైఫ్ ని కాదు. కొడతావేంటి? అబద్ధం చెప్తే కొట్టమా? నేను చెప్పేది నిజం. ఆ విద్యాదేవి జనార్దన్ వైఫ్. ఏయ్, మళ్ళీ కొడతారేంటి? మీరే జనార్దన్ వైఫ్ మహాలక్ష్మి, ఇది ఫిక్స్. కాదంటే చంపేస్తాం. నిజం చెప్పినా కొడుతున్నారు, అబద్ధం చెప్పినా కొడుతున్నారు. పెళ్ళాన్ని పెళ్ళం కాదు అని కర్మ పట్టింది. ఇంతకీ జన ఏం చేస్తున్నాడో? మీరు కూర్చోండి అత్తమ్మా, నేను వడ్డిస్తాను. మీరు ఇలా రండి. మహాలక్ష్మిది తనని భోజనానికి పిలవలేదా? పిలవడానికి మహాలక్ష్మి అత్తయ్య ఇంట్లో ఉంటే కదా మావయ్య. ఎక్కడికెళ్ళింది? బయటికెళ్ళినట్టుంది బావగారు. మీతో చెప్పి వెళ్ళలేదా? అంటే అర్చన నేను షాపింగ్కి వెళ్ళామన్నయ్యా, అప్పటికే వదిన ఇంట్లో లేదు. అవును బావగారు. ఇంట్లో బోర్ కొడుతుంటే నేను సినిమాకి వెళ్ళొచ్చాను బావా. నాకు కూడా మహాలక్ష్మి ఎక్కడుందో తెలీదు. పాపం పిన్ని, మనమంతా ఆఫీస్ కని షాపింగ్ కని సినిమా కని వెళ్ళిపోతే తను ఒంటరిగా ఇంట్లో ఉండలేక ఎటో వెళ్ళిపోయినట్టుంది. రోజు మహారాణిలా ఆఫీస్కు వెళ్లేదాన్ని ఇంట్లో కూర్చోపెట్టేశారు. ఎప్పుడు పనిచేసేది ఖాళీగా ఉండలేక ఎటు వెళ్ళిందో పాపం. నీతో ఆఫీస్కు రాలేకపోయినందుకు నిజంగా వదిన ఎంతో ఫీల్ అవుతుందన్నయ్య. టైం దొరికినప్పుడు రెస్ట్ తీసుకోవాలి కానీ టైం బ్యాడ్ అని ఫీల్ అయితే ఎలా చిన్నబావా? పిన్ని రెస్ట్ తీసుకునే మనిషి కాదు మావయ్య. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఇంట్లో ఆఫీస్లో ఎప్పుడూ బిజీగా ఉండేది. మహా ఆఫీస్లో ఉంటే మన బిజినెస్ వేరే లెవెల్లో ఉంటుంది. మహాని కాదని ఈ విద్యాదేవిని ఆఫీస్కి తీసుకువెళ్తున్నారు. ఏ మాటకా మాట చెప్పాలంటే మహావదినలా ఈ విద్యాదేవి టీచర్ బిజినెస్ ని డీల్ చేయలేదన్నయ్య. మహాలక్ష్మి అత్తయ్య తిరిగి వచ్చారు కాబట్టి ఆ మాట అంటున్నారు. లేకపోతే ఇన్నాళ్ళు విద్యాదేవి టీచరే కదా ఇంటిని ఆఫీస్ని చూసుకున్నారు. నువ్వుండు సీత. ఏమండి, మహాలక్ష్మి ఆఫీస్కొస్తే నాకే అభ్యంతరం లేదు. నేనేం తనకి పోటీ కాదు. ఈ మాట అనిపించడం కోసమే వీళ్ళ ప్రయత్నం అత్తమ్మా. మహాలక్ష్మి అత్తయ్య కూడా ఆ ప్రయత్నంలోనే ఉంది. పిన్ని ఇక్కడ లేనప్పుడు తన గురించి మాట్లాడక సీత. పాపం పిన్ని ఎక్కడుందో ఏమో. ఎందుకు ఇలా
కదా నన్ను కట్టేసి హింసిస్తున్నారు? డబ్బు డబ్బు కోసం మేము ఎలాంటి అడ్డమైన పనులైనా చేస్తాం. అందుకే ఆ విద్యాదేవి మీకు డీల్ ఇవ్వలేదు. ఏంటంటున్నారు? ముందు మా ఆయనకి ఫోన్ చేయండి. ఏదో ఒక రకంగా మీతో డీల్కి ఒప్పిస్తాను. జనార్దన్ మీ భర్త కాదన్నారు, ఇంకో వైఫ్ ఉందన్నారు. ఇంకొక వైఫ్ ఉంది. నేను కూడా జన వైఫ్ని. నిమిషానికో మాట మాట్లాడుతున్నారేంటి? ఒక మాట మీద ఉండరా మీరు? ముందేమో మీరే జనార్దన్ వైఫ్ అన్నారు, తర్వాత ఇంకో ఆవిడ ఉందన్నారు, ఆ తర్వాత మీరే ఆయన వైఫ్ అన్నారు. ఇన్ని రకాలుగా మాట్లాడితే మేము ఏ మాట నమ్మాలి? ఏం చెయ్యండ్రా నాయనా, మా ఇంట్లో అలాంటి స్టోరీ నడుస్తోంది. స్టోరీలు మీరు చెప్తూ మీ ఇంట్లో స్టోరీ నడుస్తుందంటారేంటి? ఈ స్టోరీ అంతా ఎందుకు? నేను జన వైఫ్ని కాదని నమ్మితే నన్ను వదిలేయండి. మిమ్మల్ని వదలడం కుదరదు. అయితే జనాకి ఫోన్ చేయండి. సరే, మీకోసం కాకపోయినా మా కోసం చేస్తాం. ఇడియట్స్. ఎవరు డాడ్? ఆఫీస్కి వచ్చిన వెధవలు మళ్ళీ కాల్ చేస్తున్నారు. మెడబట్టి బయటికి గెంటేసినా వాళ్ళకి బుద్ధి రాలేదా? మళ్ళీ వాళ్ళేనా అండి? లిఫ్ట్ చేయకండి, వాళ్ళ నంబర్ బ్లాక్ చేయండి. రెండు సార్లు కాల్ చేశాం. మీ ఆయన కాని ఆయన మా నెంబర్ చూసి కాల్ కట్ చేస్తున్నాడు. అయితే నా సెల్ ఫోన్తో కాల్ చేయండి. మీ ఫోన్ ఎక్కడా? ఛ! నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను. ఒక పని చేయండి, మా ఇంటి ల్యాండ్ లైన్కి కాల్ చేయండి. నంబర్ చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.